బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పేకాటాడుతూ అడ్డంగా దొరికిపోయాడు ఏపీ మంత్రి కొడుకు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లి పేకాటాడారు మంత్రి సంధ్యారాణి కొడుకు. పోలమాంబ సినిమానోత్సవంలో తల్లితో కలిసి పాల్గొన్నారు పృథ్వీ. ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించగానే పేకాటలో మునిగిపోయారు పృథ్వీ. పట్టు వస్త్రాలు సమర్పించిన దుస్తుల్లోనే పేకాట ఆడారు మంత్రి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ. ఆ విషయం మీరు చూడడం జరుగుతోంది. ఆయన అక్కడికి చేరుకున్న సందర్భం. మరి ముఖ్యంగా కొద్ది సేపటి క్రితం ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకున్న క్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళి పేకాట ఆడ్డమా, ఇది ఎంతవరకు సమంజసం? మరి ముఖ్యంగా పోలమాంబ సినిమానోత్సవంలో తల్లితో కలిసి పాల్గొన్న పృథ్వీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించగానే పేకాటలో మునిగిపోయారంటూ మాట్లాడుకుంటున్న క్రమం. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు ఆ విజువల్స్. ఆయన వేసుకున్న టీషర్ట్ అక్కడ కూడా, అంటే అమ్మవారి సినిమానోత్సవంలో పాల్గొన్న ఆ టీషర్టే మళ్ళీ అక్కడ పేకాటలో కూడా కనిపిస్తోంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ ఆయన పేకాట కార్యక్రమంలో పేకాట్ల మునిగిపోయిన సందర్భం. అమ్మవారి కార్యక్రమానికి, అమ్మవారి సినిమానోత్సవం కార్యక్రమానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి ముఖ్యంగా ఇటువంటి కార్యకలాపాలు ఎంతవరకు సమంజసం? పట్టు వస్త్రాలు సమర్పించారు, ఆ దుస్తుల్లోనే పేకాట ఆడారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారుతోంది. పృథ్వీ వ్యవహారానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొడుకు పృథ్వీ ఆయన ఇటు పోలమాంబ అమ్మవారికి సంబంధించిన సినిమానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు చూడొచ్చు చుట్టూతా అక్కడ భక్తులు, పోలీసులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆయన అంటే గుమ్మడి సంధ్యారాణి వెళుతున్న ఆ విజువల్స్ను మీరు చూడొచ్చు. ఆమెతో పాటు పృథ్వీ కూడా ఉన్నారు అక్కడ వెళుతున్న క్రమం. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అయితే అదే దుస్తుల్లో ఆయన పేకాట ఆడిన సందర్భం, పట్టు వస్త్రాలు సమర్పించిన దుస్తుల్లోనే పేకాట ఆడారంటూ కూడా అక్కడ మాట్లాడుకుంటున్న క్రమం. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, దీని మీద ఇటు గుమ్మడి సంధ్యారాణి నుంచి ఎటువంటి వెర్షన్ వినిపిస్తుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మరి కాసేపట్లో పట్టు వస్త్రాలు సమర్పించిన దుస్తుల్లోని ఆయన పేకాట ఆడారంటూ కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న క్రమం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. గత కొద్ది రోజులుగా ఇటు పృథ్వీ వ్యవహారం గురించి వార్తల్లో నిలుస్తూనే ఉన్న సందర్భం. మరి ముఖ్యంగా ఆయన ఎందుకు ఇలా చేశారు అనే ఒక ప్రశ్న ఇక్కడ రైజ్ అవుతోంది. గుడికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత నార్మల్గా ఉండొచ్చు, లేకపోతే సాధారణంగా అక్కడ ఎందుకంటే కాస్త పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ తిరగచ్చు, వాటిని చూడొచ్చు, అక్కడ సినిమానోత్సవం జరుగుతుందంటే వీటిని అంతా చూడొచ్చు. సో అటువంటి పాజిటివ్ వైబ్ అనేది అక్కడ ఉంటుంది. అటువంటి చోట ఏంటి పనులు అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, దీని మీద మంత్రి గుమ్మడి సంధ్యారాణి కావచ్చు, లేకపోతే ఇన్ఫాక్ట్ ఆమె సన్నిహితులు కావచ్చు, ఏమంటున్నారు? కృష్ణమోహన్, ఈ ఘటనకు సంబంధించి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఏమైనా రియాక్ట్ అయ్యారా? లేదు సచిన్, ఆల్మోస్ట్ పృథ్వీతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. అంటే బేసిక్ గా నిన్న జరిగిన ఈ టెంపుల్ దగ్గరికి వస్తూ, అంటే సంబర పోలమాంబ సినిమానోత్సవంలో మంత్రి సంధ్యారాణి అతనితో పాటు కుటుంబ సభ్యులు, తన కుమారుడు పృథ్వీ వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. అయితే వచ్చిన తర్వాత అక్కడ విపరీతమైన పేకాట శిబిరాలంతా కూడా నడిపిన పరిస్థితి అయితే ఉంది. బేసిక్ గా ఒరిస్సా నుంచి, ఏదైతే ఒరిస్సా నుంచి కూడా అక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కంప్లీట్ గా ఆ శిబిరాలు కూడా పృథ్వీనే చెప్పించి ఆడిచ్చారు. పెద్ద స్థానం అంటే పార్వతీపురం, విజయనగరం జిల్లాల నుంచి కూడా చాలా మంది పెద్ద ఎత్తున గిరిజనులు అక్కడికి వచ్చి పోలమాంబ జాతర ప్రాంగణంలో మొక్కులు చెల్లించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇవి కూడా తన కుటుంబ సభ్యులతో అక్కడికి వచ్చింది. కొడుకుతో వెళ్ళి మంత్రి గారు కూడా అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. అదే బట్టలతోనే తిరిగి పృథ్వీ పేకాట శిబిరాలని నడుపుతూ ఏకంగా ఆయనే కూర్చొని పేకాట నడుపుతున్న దృశ్యాలు నిజంగా ఈరోజు ఒక మంత్రి స్థాయిలో ఉన్న కుమారుడు పరిస్థితి ఏంటి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సచిన్, పృథ్వీ నంబర్ కూడా మీకు ఇచ్చారు, ఒకసారి మీరు కూడా పృథ్వీతో మాట్లాడే ప్రయత్నం చేయండి. పృథ్వీతో
మాట్లాడినప్పుడు నేను కాదు, నేను లేను, నేను హైదరాబాద్కి ఉన్నానని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ వరుసగా మంత్రులు, ఇటీవల ఎమ్మెల్యేలు ఆహార శైలి, వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆహార శైలులు, నిన్న చూసుకుంటే ఒక ఎమ్మెల్యే వ్యవహారం, తర్వాత అంతకుముందు మరో మంత్రికి సంబంధించిన వ్యవహారం, ఇప్పుడు మంత్రి కుమారుడు, గతంలో కూడా ఈ పృథ్వీ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఒక అమ్మాయికి కాల్ చేసిన వ్యవహారంలో కూడా కొంత ఈ వ్యవహారాన్ని నిలిపారు. అప్పుడు సంజయ్ రాణి కూడా రెస్పాండ్ అయింది, ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా వైసీపీ ట్రాప్ అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు మమ్మల్ని బొరదలో అలాగే ప్రయత్నం చేస్తున్నారంటూ చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఈ రోజు ఏకంగా ఆయనే కూర్చొని ఎదురుగా డబ్బు కట్టలు, తర్వాత ఆయన ప్యాకెట్ శిబిరాలు నిర్వహించడం, ప్యాకెట్లో ఆయనే కూర్చొని చేయడం, ఇవన్నీ కూడా కొంత ఇష్యూస్ గా మారుతున్నాయి. ఈ రోజు కూడా కేబినెట్ లో ముఖ్యమంత్రి పదే పదే చెప్పిన విషయం అదే, మంత్రులందరికీ చెప్తున్నారు, మీరు మీ వ్యవహార శైలి మీ పిల్లల దగ్గర ఫ్యామిలీస్తో కొంత జాగ్రత్తగా నడపండి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి పదే పదే చెప్తున్నా ఇంటి పోరుతో మంత్రులకి చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం అయితే క్లియర్ గా జరుగుతోంది. సో ఒకసారి వ్యవహారం మీద కొంచెం సీరియస్ గా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి అయితే ఉన్నాయి. ఏదేమైనా ఈ సబ్జెక్టు కొంత మరోసారి వివాదానికి అయితే అంటే మామూలుగా పుత్రులు నుంచి ఇచ్చే షాకులు తల్లిదండ్రులకి, మంత్రులుగా ఉన్న వాళ్ళకి పెద్ద ఎత్తున తగులుతున్నాయి. ఇది మరి ఏ విధంగా సంజయ్ రాణి రియాక్ట్ అవుతారో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ మొత్తం మీద తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి మంత్రి సంజయ్ రాణికి వచ్చిన పరిస్థితి వచ్చింది. రైట్, అంటే కొద్దిసేపటి క్రితం మీరు మాట్లాడారు, ఆల్రెడీ మినిస్టర్స్ కావచ్చు లేకపోతే ఇటు ప్రజాప్రతినిధులకి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చింది, కాస్త మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, ఇంకాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, అట్ ద సేమ్ టైం ఎటువంటి ఇబ్బందికర వాతావరణానికి మీరు లోను కాకుండా వ్యవహరించే ప్రయత్నం చేయండి అన్నప్పుడు ఈ వ్యవహారం, మరి ముఖ్యంగా పృథ్వీ వ్యవహారం, మరి ముఖ్యంగా మంత్రిగా ఉన్న సంధ్యా రాణికి కాస్త ఇబ్బందిగా మారుతున్న క్రమంలో టీడీపీ ఏమైనా రియాక్ట్ అవుతుందా, ఇంకా కాస్త గట్టిగా మందలించే ప్రయత్నం ఏమైనా చేసిందా? చేస్తుంది. నిన్న వర్క్ షాప్ లో కూడా చంద్రబాబు చాలా క్లియర్ గా చెప్పారు, పార్లమెంట్ వర్క్ షాప్ లో కూడా అసలు పార్టీలో ఏ పనులు ఎవరికి ఏం చెప్పామో ఆ విధంగానే మీరు వ్యవహరించారు. అంతెందుకు ఇప్పుడు క్యాబినెట్, ఈ రోజు క్యాబినెట్ లో కూడా చాలా అంశాల్లో క్లియర్ గా మంత్రులతో ఆయన మాట్లాడుతూ వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్లని, తర్వాత మీరు అప్రమత్తం ఉండాలి, పోలీస్ శాఖలకు సంబంధించిన డిఐజీ ముందు వ్యవహారాన్ని కూడా క్యాబినెట్ అయిపోయిన తర్వాత మంత్రులందరితో కూడా జరుగుతున్న ఇష్యూస్ ని వీటన్నిటి మీద విచారించాలి, ఎక్కడ కంట్రోల్ తప్పితే పరిస్థితి కేవలం ఇక్కడ వాళ్ళకి కాదు ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి, ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది. వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్లు అంటే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నాయకులు వ్యవహరిస్తున్న తీరు, లేకపోతే ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కొంత చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు, మంత్రులకు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలకు కావచ్చు, మీరు లైన్ దాటద్దు, క్రాస్ కావద్దు, అనవసరంగా లేనిపోని ఇష్యూలోకి పోవద్దు అని చెప్పి పదే పదే చెప్తున్నా, కానీ మంత్రుల కుమారులు, లేదు మంత్రుల ఇళ్లలో ఉండేవాళ్ళు, తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించిన సహచరులు, ఇట్లాంటి ఈ వ్యవహార సాంఘిక కార్యక్రమాల్లో మంత్రి కొడుకు కూర్చుంటే అది ఎంత దూరం వెళ్తుందో అర్థం కాదు. సో ఇటువంటి సిచ్యువేషన్ మీద సీరియస్ గా దృష్టి పెట్టాలని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఎవరు లెక్క లేనితనంగా మారిపోయింది. అయితే ఇప్పుడు ఇది ప్రభుత్వం ఏ విధంగా సీరియస్ గా తీసుకుంటుంది, ప్రభుత్వం ఎంత స్పీడ్ గా దీని మీద రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు క్యాబినెట్ అయిపోయింది, క్యాబినెట్ నుంచి మంత్రులు కూడా వచ్చేసారు, కానీ ఈ సందర్భాలు కొంత ఎంత స్పీడ్ గా రియాక్ట్ అయితే అంత మంచిది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. సచిన్, ఏదేమైనా ఒకసారి మంత్రి కుమారుడితో కూడా మీరు మాట్లాడే ప్రయత్నం అయితే ఒక్కసారి ఆయన కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, ఆయన కాల్ చేస్తున్నారు, ఒకవేళ కాల్ లిఫ్ట్ చేస్తే కనుక వెంటనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను పృథ్వీకి కాల్ చేస్తున్నాను కృష్ణమోహన్, సో చూద్దాం ఒకవేళ దాని కాల్ లిఫ్ట్ చేస్తే కనుక వెంటనే లైవ్లోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, మినిస్టర్ గుమ్మడి సంధ్యా రాణి కొడుకు పృథ్వీకి నేను కాల్ చేస్తున్నాను. The number you have dialed is currently busy. Please try later. తన కాల్ బిజీ వస్తుంది, ఒకవేళ హీ కాల్స్ బ్యాక్ లెట్స్ సీ. ప్రస్తుతం ఈ వ్యవహారం మీద, ఎందుకంటే ఆయన కాల్ బిజీ వస్తుంది, మనం కాల్ చేసే ప్రయత్నం చేద్దాం మళ్ళీ కృష్ణమోహన్. సో ఈ వ్యవహారం ఎందుకంటే నిన్న ఇటు జనసేనకు సంబంధించిన వ్యవహారం ఎంత చిన్నగాలం వారిగా మారుతుందో చూసాం.
కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వైసీపీ ఇక్కడ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఈ తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి దీని మీద కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా కూటమి నేతలు ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఈ రోజు జరిగిన ఒక ఇష్యూ కాదు. గతంలో కూడా ఈ పృథ్వీకి సంబంధించిన వ్యవహారంలో ఒక అమ్మాయితో వ్యవహరించిన పరిస్థితి, తర్వాత అది కొంత గందరగోళం అయినప్పుడు స్వయంగా తల్లి రంగంలో దిగాల్సిన పరిస్థితి వచ్చింది. మంత్రిగా ఉన్న ఆమె కొన్ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, కొంత కంట్రోల్కి వచ్చింది. కానీ ఈ వివాదం పదే పదే తిరిగి రావడం అంటే ఎవరికైతే రాజకీయాల్లో లేకపోతే మంత్రి హోదాని అడ్డం పెట్టుకుని ఇంట్లో కుమారులు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, లేకపోతే వీళ్ళు చేస్తున్న వ్యవహారాలు అంతా ఇంత కాదు. కొంత ఆ సమస్య పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ అయ్యే పరిస్థితి, పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతుంది. దీని మీద పార్టీ పదే వ్యవహారం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి 10 సార్లు చెప్తున్నా ఇది ఎక్కడా కూడా వినని పరిస్థితి. సో కొంత దీన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది అనేది పార్టీ కూడా తీసుకుంటుంది. బట్ ఈ రోజు ఈ వ్యవహారం మీద అంటే మంత్రితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు. డెఫినెట్ గా కంట్రోల్లో పెట్టుకోవాలి పార్టీ వ్యవహారాలు, ఇది పార్టీ ఇంపార్టెంట్. అయితే బేసిక్ గా వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు మొదటిసారి మంత్రులైన వాళ్ళు కావచ్చు, లేకపోతే మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళందరి మీద ఏదో ఒక అలిగేషన్, ఏదో కూటమిలో ఏదో ఒక ఇష్యూ స్కాండల్ జరగడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో కొంత సీరియస్ గా పార్టీ అయితే ఈ వ్యవహారాన్ని చూస్తున్నట్టుంది. బహుశా ఈ వ్యవహారం మీద ఏ విధంగా పార్టీ రియాక్ట్ అవుతుంది, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన పరిస్థితి ఉంది. సత్యం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించగానే పేకట్టను మునిగిపోయారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొడుకు పృథ్వీ. ఏదో అంటూ ఉంటారు కదా, మరి ముఖ్యంగా ఆ తండ్రులు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబం కావచ్చు, ఒక స్థాయిలో ఉంటూ ఉంటే వాళ్ళ సంతానం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఈ అంశం మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయాడు ఏపీ మంత్రి కొడుకు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళి పేకాడాడారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొడుకు. పోలమాంబ సిరిమానోత్సవంలో తల్లితో కలిసి పాల్గొన్నారు పృథ్వీ. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించగానే పేకాటలో మునిగిపోయారు సదరు పృథ్వీ. పట్టు వస్త్రాలు సమర్పించిన దుస్తుల్లోనే పేకాట ఆడారు మంత్రి సంధ్యారాణి కొడుకు పృథ్వీ. ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒకసారి వీడియో మీరు చూడొచ్చు. చుట్టుపక్కల జనాలు ఉన్నారు, మధ్యలో ఆయన ఆ విషయంలో మీరు చూడొచ్చు, మధ్యలో ఆయన అక్కడే ఉన్నారు. సాధారణంగా సిరిమానోత్సవం అంటే ఎంత వైభవంగా జరుగుతుంటుంది ఎక్కడైనా, విజయనగరం కావచ్చు, లేకపోతే ఆ పరిసర ప్రాంగణాలు కావచ్చు, లేకపోతే ఆ పరిసర ప్రాంతాలు మరి ముఖ్యంగా. దాంతోపాటు ఉత్తరాంధ్రకు సంబంధించి సిరిమానోత్సవం అంటే ఎంతో అంగరంగ వైభవంగా ఎక్కడెక్కడి నుంచో జనాలు అమ్మవారి ఆశీర్వచనం కోసం వస్తూ ఉంటారు. ఒక ఆధ్యాత్మిక వైభవం, ఆ వైబ్ అంటూ ఉంటారు. ఇప్పుడు వాడుక భాషలో చెప్పాలంటే ఒక వైబ్ అంటూ ఉంటారు కదా, ఒక పాజిటివ్ వైబ్ అనేది అక్కడ ఉంటూ ఉంటుంది. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎంతవరకు సమంజసం? అది కూడా ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మంత్రికి కొడుకుగా ఆయన మీద కూడా అంతే బాధ్యత ఉంటుంది కదా. ఎందుకంటే మంత్రిగా ఉన్న గుమ్మడి సంధ్యారాణి కొడుకు అంటే ఎంత వాల్యూ ఇస్తూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అలాంటి వాళ్ళు ఏమైనా ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే జనాల్లో కూడా ఇంకొక మంచి ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా కూడా, వాళ్ళు చేసే ప్రతి చర్య కూడా సమాజంలో ఒక ఇంపాక్ట్, ఒక ముద్ర చూపిస్తూ ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇదేనా మీ వైఖరి? ఏం చెప్పాలనుకుంటున్నారు పృథ్వీ? మీరేం కన్వే చేయాలనుకుంటున్నారు సమాజానికి? ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు? అఫ్కోర్స్ మీరు చేసిన ఒకవేళ మీరు చేసిన తప్పుకి ఇప్పుడు అంతా మీ అమ్మగారు మోయాల్సి వస్తుంది కదా. మంత్రిగా ఉన్నారు ఆమె, బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఆమె చెయ్యని దానికి ఇప్పుడు ఆమె సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కదా. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న తర్వాత ఇంకాస్త బాధ్యతగా ఉండాలి. అఫ్కోర్స్ మీరు మంత్రి కాకపోవచ్చు, కానీ మంత్రి కొడుకు మీరు. మీ ప్రతి అడుగుని సమాజం గమనిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని చెప్పి? ఎంతమంది? ఒకసారి చూడండి, ఒకసారి ఆ విజువల్ చూడండి, ఒకసారి ఈ విజువల్ని ఫ్రీజ్ చేయండి. మీకెందుకు ఆ స్థానం కల్పించారు? మంత్రి కొడుకు కాబట్టి ఆమెతో పాటు మీకు ఆ స్థానం కల్పించారు. ఒకసారి ఆ ఫస్ట్ ఫ్రేమ్, ఆ పట్టు వస్త్రాలు సమర్పించే ఫ్రేమ్ ఒక్కసారి చూపించే ప్రయత్నం, ఒక్కసారి ఫ్రీజ్ చేయండి. పృథ్వీ ఒకవేళ మీరు కనుక ఈ స్టోరీ చూస్తూ ఉంటుంటే ఒకసారి మీ వెనకాల ఎంతమంది ఉన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి.
ఒకసారి ఆ ఫస్ట్ ఫ్రేమ్ ఒక్కసారి ఇది ఫ్రీజ్ చేయండి. ఫస్ట్ ఫ్రేమ్ కుదిరితే ఓకే, ఇది కాదు ఆ ముందుది. పట్టు వస్త్రాలు సమర్పించే సందర్భంలో పృథ్వీ ఒక్కసారి మీరు చూడండి. అదుగు ఒక్కసారి ఆ ఫ్రేమ్ ఫ్రీజ్ చేస్తాం, ఒక్కసారి చూడండి. ఎంతమంది ఆ పక్కన లైన్లో ఉన్నారు, వాళ్ళెవరికీ దక్కని అదృష్టం, వాళ్ళందరూ అదృష్టంగా భావిస్తుంటారు. ఒక్కసారి ఈ విజువల్ చూడండి. అక్కడ పురోహితులు ఉన్నారు, కోట్లాది మంది భక్తులు చూసే కార్యక్రమం అవి. వందలాది మంది కాదు, వేలాది మంది వచ్చే కార్యక్రమం. కేవలం మీకు మీ కుటుంబానికి దక్కిన అదృష్టం అక్కడికి వెళ్ళడానికి అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు. అంటే మీ మీద ఇంకెంత బాధ్యత ఉంటుంది, అక్కడ వెళ్ళినప్పుడు మీరు ఇంకెలా నడుచుకోవాలి. అది చూడు ఎంత కష్టపడిందో ఆ తల్లి, చూడు ఈరోజు మంత్రి అయిందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఆవిడ పేరు సంపాదించుకున్నారు అక్కడ. కానీ ఏమవుతుంది ఈరోజు? పట్టు వస్త్రాలు సమర్పించాలని చెప్పి ఆ తృప్తి వాళ్ళకి ఉంటుందా? ఇప్పుడు ఈ విషయం చినికి గలవానిగా మారుతుంది. మీరు కావచ్చు, మీ సన్నిహితులు కావచ్చు, మీకు ఇంటెన్షన్ ఉందా లేదా అనేది అనవసరం. అక్కడ ఏదో ఫ్రెండ్ పిలిచాను వెళ్ళాను, లేకపోతే అక్కడ సరదాగా ఫ్రెండ్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళాను, నో, పీపుల్ వోంట్ యాక్సెప్ట్ దాట్. అండ్ మీరు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న తల్లికి కొడుకు, అటువంటి ప్లేస్లో ఉన్న వ్యక్తిని మీరు ఎలా, హౌ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. పేకట ఆడతారా? అక్కడికి వెళ్తారా? అలా జరుగుతూ ఉంటే మీరే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చూడండి ఇక్కడ ఏదో జరుగుతోంది, ఇక్కడ అందరూ భక్తులు వచ్చారు, సిరిమానోత్సవం ఘనంగా జరగాలి, ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు ఇంకా ప్రశ్నించాల్సిందే పోయి మీరు అలా అక్కడ ఎలా ఆడతారు పృథ్వీ? మీరు వై డోంట్ యు క్వశ్చన్ యువర్ సెల్ఫ్? అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఈ దృశ్యం, ఈ కథనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చాంశంగా మారుతోంది. బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న మంత్రికి కొడుకుగా పృథ్వీ వ్యవహరించిన తీరు మీద ప్రశ్నలు ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్లోకి దిగబోతోంది, ఏం చేయబోతున్నది ఇప్పుడు తీవ్ర చర్చాంశంగా మారుతోంది. మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఘటనకు సంబంధించి ఇటువంటి ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు కావచ్చు, లేకపోతే బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా, వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఒక పరిధి దాటి ప్రవర్తించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? ఎటువంటి చర్యలకు దిగాల్సి ఉంటుంది? లేకపోతే వీడిని విడిచిపెట్టేయాలా? నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. బికాస్ యాజ్ ఎ సొసైటీ మనకేం కావాలో మనమే తెలుసుకోవాలి, మనకేం కావాలో మనమే నిర్ణయించుకోవాలి. కాబట్టి మీకేం కావాలి, మీరేమనుకుంటున్నారు, మీరేమి కోరుకుంటున్నారు, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. నేను మీకే ఆ ప్లాట్ఫామ్ విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇటువంటి ఘటన ఇంకా పునరావృతం కాకుండా ఉండాలంటే, ఇటువంటి ఘటన ఇంకా రిపీట్ కాకుండా పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలకు దిగితే బాగుంటుంది? మాట్లాడే ప్రయత్నం చేయండి.